రైట్. పృథ్వీరాజ్ గారు, ట్రంప్ టారిఫ్లు, ట్రంప్ నిర్ణయాలు గత 2 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉన్నాయి. సరే, అంటే కొన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి కొన్ని టారిఫ్ నిర్ణయాల వల్ల. బట్ వేరే H1B వీసాకు వచ్చేసరికి ప్రధాన బాధితురాలు ఎవరంటే ఇండియా కనిపిస్తోంది. ఎందుకంటే మెజారిటీ H1B వీసాలు మన వాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు లేటెస్ట్గా పుండు మీద కారం చల్లినట్టు 5% మాత్రమే ప్రతి దేశం నుంచి విద్యార్థులు రావాలి, మీరు 15% మందికి మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలి, లేదంటే మీకు నిధులు ఇవ్వనని డైరెక్ట్గా వైట్ హౌస్ నిన్న ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఎలాంటి ఇంపాక్ట్ పడబోతోంది, ఏం జరగబోతోంది? సతీష్ గారు, ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చేటప్పుడు తన వచ్చినటువంటి స్లోగన్ చూసుకుంటే మగా అనేటువంటి ఒక స్లోగన్ తోటి తను వచ్చాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. తన ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉండేటువంటి విద్యార్థులకు కావచ్చు, అమెరికాలో ఉండేటువంటి జాబ్ హోల్డర్స్ కావచ్చు, అవకాశాలు చాలా తక్కువ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇతర దేశాల నుంచి అక్కడ వలసదారులు అనే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, స్టడీస్ విషయంలో వచ్చి అక్కడికి వచ్చి సెటిల్ అయిపోతున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళట్లేదు. దీంతో తన క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకున్నాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రకరకాలుగా చేశాడు. కానీ ఎంత చేసినా సరే తనకి ఒక పారామీటర్ ఉంటుంది. యూనివర్సిటీస్ తోటి ఉండే రిలేషన్ తనకి ఫస్ట్ నుంచి అంత ప్రాఫిటబుల్గా కానీ అంత అథెంటేటివ్గా లేదని చెప్పచ్చు. దానికి ఏం చేశారంటే వాటి మీద పెత్తనం చెలాయించడం మొదలుపెట్టాడు. ఆ చెలాయించే భాగంలోనే ఇప్పుడు మీరు ఇంతమందినే తీసుకోండి, 5% తీసుకోండి, 15% అడ్మిషన్ ఇవ్వండి, మీకు నిధులు ఇవ్వం. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని క్లోజ్ చేశాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేశాడు. ఇంకా ఫండ్స్ విషయానికి వచ్చేసరికి నేను ఇవ్వను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. బట్ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎవరికి ఓన్ సోర్సెస్ తోటి వాళ్ళు వెళ్ళి ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ మనం స్కాలర్షిప్లు తీసుకునేది చాలా తక్కువ శాతం ఉంటారు. ఎనీవే, ఎంత తక్కువ తీసుకున్నా సరే మనం కూడా, మన స్టూడెంట్స్ కూడా, మన పిల్లలు కూడా కొంచెం అక్కడ స్కాలర్షిప్ మీద ఆశ పెట్టుకుంటాం అన్నది ఆశాజనకమే అని చెప్పచ్చు. బట్ యూనివర్సిటీస్ అన్ని సెల్ఫ్ సఫిషియెంట్. అక్కడ యూనివర్సిటీస్ అన్ని మన ఇక్కడ ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఉండవు. యూనివర్సిటీస్ ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. అవే పెద్దంత భయపడుతున్నట్టు ఎక్కడ అనిపించట్లేదు. వాళ్ళు ఎంతవరకు ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వ సాయం మీద, అలాగే ప్రభుత్వం మీద డిపెండెన్సీ ఎక్కువ ఉండదు. అక్కడ వాళ్ళు ఓన్గా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక పూర్వ విద్యార్థి ఉన్నాడంటే వాళ్ళ ఆస్తి పిల్లలకి ఇవ్వడు, యూనివర్సిటీకి ఇచ్చేస్తాడు. అట్లాగే నిధులు కుక్కలు ఉంటుంది వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళు ఓన్గా సెల్ఫ్ డిసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ నిర్దేశించడానికి కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఇజ్రాయెల్ అండ్ ఉండేటువంటి ప్రేమ కావచ్చు, ఇజ్రాయెల్ అండ్ గాజా ఇష్యూస్ మీద కావచ్చు, దాని మీద రియాక్ట్ అవుతున్నారు, ఎక్కువ అది పొలిటికలైజ్ అవుతుంది, స్టూడెంట్స్ బాగా వస్తున్నారు అన్నది ఒక నేపం అయితే తను స్పెసిఫిక్గా చెప్పడం జరిగిందండి. అందుకని ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ స్పెసిఫిక్గా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే స్టూడెంట్స్ అంతగా ఏదో ఎక్కువ వరి అయిపోవాల్సినంత అవసరం అయితే నేను అంత అనుకోవట్లేదు. ఎనీవే, ఇయర్ వచ్చేసరికి 70% అబ్రాడ్ వెళ్ళేటువంటి స్టూడెంట్స్ తగ్గిపోయారు ఆటోమేటిక్. ఈ కొత్త ఇయర్లో అంటే 30% మాత్రమే ఇప్పుడు వెళ్ళారు. కొత్తగా వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకు భయంగానే వెళ్ళడం జరిగింది. 70% తగ్గిపోయారు అనేసరికి యూనివర్సిటీస్ ఆల్రెడీ ఇప్పటికే గొడవ పెడుతున్నాయి. ఏంటి 70% తగ్గిపోయారు, మేము ఎక్కువ వాళ్ళు డిపెండ్ అయ్యేది కూడా అబ్రాడ్ మీద డిపెండ్ అవుతారు. టాప్ 10 వరల్డ్ యూనివర్సిటీస్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కోర్సెస్ కావచ్చు, మెడికల్ కోర్సెస్ కావచ్చు, అమెరికాలో 7 యూనివర్సిటీస్ ఉన్నాయి. టాప్ 10లో 7 యూనివర్సిటీస్ ఉన్నాయి. 7 యూనివర్సిటీస్కి టాప్ 10 రావాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఏంటంటే విదేశీ విద్యార్థులకి అక్కడ వెసులుబాటు ఇవ్వాలి. అది పోతే టాప్ 10 నుంచి పడిపోతాయి. అందుకని ప్రామాణికాలు పడిపోతాయి. అందుకని అవి ఎక్కడ తగ్గవు. అందుకని వీళ్ళు ఎంత నిర్దేశించినా సరే 15% టారిఫ్ చేయండి, 15% ఇంటేక్ తీసుకోండి, 5% ఇవ్వండి, 4 years. ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏంటంటే 4 years కోర్స్ చేయండి, 4 years అయిపోయాక పంపించేసేయండి. 60 days ఓపీటీ రాలేకపోతే 60 days వరకు వెయిట్ చేసేవాడు. ఇప్పుడు దాన్ని 30 days చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకి F1 వీసా అండ్ ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ఈ మన వాట్ వి కాల్ కొలాబరేటెడ్ వీసాస్ ఉన్నాయి కదా, స్టూడెంట్స్ JNTU నుంచి J1 వీసా మీద వెళ్ళేవాళ్ళు. ఈ వీళ్ళు కూడా మీరు టైం నిర్దేశించిన టైంలోకి వెళ్ళి పంపించేయండి అని కొత్త నిర్బంధం ఏదో తీసుకొచ్చాడు. ఎంత నిర్బంధం తీసుకొచ్చినా సరే మన తెలుగు విద్యార్థులు మాత్రం ఎప్పుడు సాహసంగానే ఎదుర్కొంటానే వచ్చారు. కాకపోతే కొంచెం ఎక్కువ ఇబ్బంది పడతారు అంతే, అంతకన్నా దీంట్లో మనం భయపడాల్సినంత నాకేం అనిపించట్లేదు సార్. అంటే ఇప్పుడు 15% మీరు తీసుకోవాలి విదేశీ అడ్మిషన్స్, లేదంటే మేము నిధులు ఇవ్వమని చెప్తున్నారు.
మీరు అంటున్నారు యూనివర్సిటీస్ అక్కడ సెల్ఫ్ సస్టైన్ బేస్డ్గా వెళ్ళే యూనివర్సిటీలని. అంటే ఇప్పుడు ట్రంప్ మాట కాదని వాళ్ళు 15% మించి విద్యార్థులను కనుక తీసుకుంటే మరి కక్ష కట్ట యూనివర్సిటీస్ మీద వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించట. ఆల్రెడీ కక్ష కట్టే ఉన్నాడండి. యూనివర్సిటీస్కి ఎందుకు భయపడలేదు అందుకని. ఓకే, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా అనేకమైనటువంటి సంస్కరణలు వాటి తీసుకుని యూనివర్సిటీస్ని బ్యాన్ చేసే పొజిషన్కి వచ్చినా ఏమీ భయపడలేదు అక్కడ. ఓకే, అవి మన ఆంధ్ర అంటే మన ఇండియాలో ఉండేటువంటి లేకపోతే మన ఆంధ్ర తెలంగాణలో ఉండేటువంటి యూనివర్సిటీస్ లాగా ఛాన్సలర్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ డిసైడ్ చేసేది లేకపోతే గవర్నర్ కంట్రోల్లో ఉండేది అట్లా ఉండదండి అక్కడ. అవన్నీ కూడా ఫ్రీడమ్గా ఉండేటువంటి యూనివర్సిటీస్. ఓకే, అందుకని ఏంటంటే కొన్ని మేము మీకు స్కాలర్షిప్స్ ఇవ్వము, స్వయం ప్రతిపత్తి ఉంటాయి వాటికి, చాలా ఎక్కువ ఉంటాయి. స్వయం ప్రతిపత్తిలో ప్రపంచంలోనే స్వయం ప్రతిపత్తిలో ఓకే, ఏ దేశానికైనా ఏ కోర్సెస్ అయినా ఇవి ఇన్వైట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే అక్కడ ఉండే యూనివర్సిటీస్ ఆర్ శాటిలైట్కి కోర్సెస్ సంబంధించింది కానీ అక్కడ ఉండేటువంటి పెంటగాన్ సంబంధించిన కోర్సెస్ కానీ డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంటుంది. దాని గవర్నమెంట్ తోటి సంబంధం ఉండదు. అండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా యూనివర్సిటీస్ తోటి సంబంధం ఉంటుంది, గవర్నమెంట్ తోటి ఏం సంబంధం ఉండదు. అందుకని అవి సెల్ఫ్ సఫిషియెంట్. అవి స్టూడెంట్స్ని తీసుకోవాలి, ఎంతమంది తీసుకోవాలి అంతమంది తీసుకోవాలంటే వేరే మార్గాలు ఎదుగుతారు తప్ప వాళ్ళు ఆ ప్రమాణాలు తగ్గించరు. ఎందుకంటే మళ్ళీ టాప్ 10 లోంచి పడిపోతారు వాళ్ళు. టాప్ 10 పడిపోవాలని ఎవరు కోరుకోరు కదా. అవును, ఆ టాప్ 10 లో నిలబడాలి. పడిపోతే ఇంకా విద్యార్థులు ఆసక్తి ఎందుకు చూపరు. ఈవెన్ హోమ్ ల్యాండ్ లో కూడా అక్కడ ఉండే అమెరికాలో వాళ్ళు కూడా జాయిన్ అవ్వరు. అవును, అందుకని ఏంటంటే ఆ రేషియోని పడిపోకుండా ఉండాలంటే వాళ్ళ ప్రమాణాలు మెయింటైన్ చేయాలి. రైట్. ఇక్కడ పృథ్వీరాజ్ గారు, ఓకే 15% అడ్మిషన్స్ అన్న అంశం అక్కడ స్వయం ప్రతిపత్తి ఉన్నాయి కాబట్టి ఇంకా ట్రంప్కి భయపడకుండా కొందరు అడ్మిషన్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి టాప్ 10 ర్యాంక్స్ అయితే ఉన్నాయి, అవి డౌన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఉన్న బిజినెస్ కూడా పోతుంది అనేది మీరు ఇందాక అన్నారు. అది ఇప్పుడు ప్రతి దేశం నుంచి 5% అన్న ఆయన నిబంధన పెట్టారు. అంటే దాన్ని ఎలా కౌంట్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది, ఇండియా నుంచి 5% అంటే ఎక్కడ అది దాన్ని ఎక్కడ స్టాప్ చేస్తారు? అంటే వీసాలు ఇచ్చే దగ్గర స్టాప్ చేస్తారా, లేదంటే ఎలాంటి క్రైటీరియాస్ తీసుకుని 5% మంది మాత్రమే అక్కడ చదువుకునేటట్టుగా అవకాశం కల్పిస్తారు? ఇప్పుడు ఈ అబ్రాడ్లో యూఎస్లో మెయిన్గా ఏంటంటే అక్కడ ఫ్రీడమ్ కంట్రీ అండి, లిబర్టీ కంట్రీ. లిబర్టీ కంట్రీలో ఏంటంటే ప్రతిదాని మీద వాళ్ళు కమాండ్ చేయడానికి ఉండదు. కేవలం ఏంటంటే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే అక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇండియా నుంచి 5% మాత్రమే తీసుకోవాలా, ఇంకో కంట్రీ నుంచి 5% తీసుకోవాలా అనేది, ఏదైనా 5% ఇండియా నుంచి క్రాస్ చేయకూడదు. క్రాస్ చేస్తే మేము వాళ్ళకి ప్లస్ స్టూడెంట్ అంటే 5% దాటిన ప్లస్ స్టూడెంట్ని మీరు అడ్మిషన్ ఇస్తే మీ మీద నేను యాక్షన్ తీసుకుంటాను అన్నట్టు తీసుకున్నారు. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ పాత్ర ఎక్కువ ఉంటుందండి. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ ఏం చేస్తుందంటే ఇమిగ్రేషన్ అథారిటీస్కి కాల్ ఇస్తుంది. ఓకే వాళ్ళు ఎక్సెస్ వస్తున్నారు, వాళ్ళకి మీరు వీసాలు ఇవ్వద్దు అని చెప్పి, అంటే ఇన్ని వీసాల వరకే వాళ్ళకి పర్మిట్ ఇస్తారు. అది 5% క్రాస్ అవనివ్వరు. అక్కడ యూనివర్సిటీస్ అన్నిటికీ ఒక 100 సీట్స్ అనుకున్నాం. 100 సీట్స్ దాటితే 101 అన్నది ఇంకా అలౌ చేయరు అనమాట. ఇంకా ఆటోమేటిక్గా 101 అన్నది అలౌ చేయడానికి ఉండదు. అండ్ అక్కడతో ఆగిపోతారు. మనం అంత భయపడాల్సిన అంత అవసరం లేదు. ఆల్రెడీ 30% పడిపోయారు మనోళ్ళు. మనకి అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళండి సతీష్ గారు 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే నేను అబ్రాడే వెళ్ళాలి ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు, అమెరికా కావచ్చు, సార్ చెప్పినట్టు ఆస్ట్రేలియా కావచ్చు ఉంటారు. నేను టాప్ 10 యూనివర్సిటీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏంటంటే హైయెస్ట్ ర్యాంకింగ్లోను వాళ్ళు మేధావుల కింద కన్సిడర్ చేస్తారండి. వాళ్ళు అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీలో సీట్ తెచ్చుకుని వాళ్ళు అక్కడికి వెళ్తారు. అండ్ సార్ ఇందాక చెప్పినట్టు మీడియం యూనివర్సిటీ అండ్ లోవర్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళాలంటే ఆ టాప్ లెవెల్లో ఉండే స్టూడెంట్ కాకుండా ఆర్డినరీగా నేను వెళ్ళాలి అక్కడికి ఏదో రకంగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. ఈ డిఫరెన్సియేషన్ అయితే చాలా ఎక్కువే ఉంటుందండి. నేను అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాడికి ఇది ఒకటే ఆప్షన్ కాదండి. ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ తోటి కావస్తే వాడి జర్మనీ ఆప్షన్ ఉంది, లేదా సాఫ్ట్వేర్ సెక్టర్ కావస్తే చైనా డోర్స్ ఓపెన్ చేసింది. అండ్ ఈవెన్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ అయితే చాలా ఈ మధ్యన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ మై క్లయింట్స్ చెప్పింది ఏంటంటే ఇంగ్లాండ్కి రష్ ఎక్కువ పెరుగుతుంది. టాప్ 10 యూనివర్సిటీలో ఇంగ్లాండ్లో ఒకటి ఉంది, టాప్ 1 యూనివర్సిటీ ఇంగ్లాండ్లో ఉంది. అందుకని ఏంటంటే ఇంగ్లాండ్కి వెళ్ళేవాళ్ళు, ఫ్రాన్స్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు రెడ్ కార్పెట్ వేసేస్తున్నారు, మీరు రండి మా కంట్రీకి రండి, ఏం పర్లేదు మీకు అక్కడ కాదు ఇక్కడ ఇస్తా ఉన్నారు. కంట్రీకి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా పోగొట్టుకోరండి. ట్రంప్ వచ్చేసరికి తనకి డిక్టేటర్ విషయంలో తనకి ఏంటంటే అక్కడేదో సార్ ఇందాక చెప్పినట్టు మా కంట్రీలో ఉండే వాళ్ళకి ప్రోత్సాహాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఐఐటి యూనివర్సిటీ ట్రంప్ తన దేశం కోసం ఆలోచిస్తున్నాడు, ఒక యాంగిల్లో వెల్ అండ్ గుడ్ అన్న చర్చ ఉన్నా కానీ తీసుకుంటున్న నిర్ణయాలతో ఎఫెక్ట్ అవుతున్న దేశంలో ఇండియా అధిక భాగం మనం ఎఫెక్ట్ అవుతున్నాం. సతీష్ గారు ఇక్కడ ఒక ఐఐటి యూనివర్సిటీ ఉందని, ఐఐటి కాలేజ్ ఉందనుకోండి, తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ సీట్ రాదుగా అక్కడ. అవును, ఎవరికి వస్తుంది? ర్యాంకర్స్కి వస్తుంది. అంతే.
ఇక్కడ ఉండేటువంటి నేషనల్ లా కాలేజ్ ఏదైనా కావచ్చు, అట్లాగా అక్కడ ఉండేటువంటి టాప్ యూనివర్సిటీస్ ర్యాంకర్స్ వెళ్తారు. అక్కడ ఉండేటువంటి మీడియం యూనివర్సిటీస్లో కూడా ర్యాంకర్స్ తర్వాత బ్రిలియంట్ స్టూడెంట్స్ వెళ్తారు. వాళ్ళు తీసుకునే నిర్ణయం అక్కడికి వెళ్ళాలి అన్నది. దానికోసం ఆ 5% రేషియోలోనే ఉంటారు, వాళ్ళు పెద్ద ఏం క్రాస్ చేయరు. ఆ 5% రేషియో క్రాస్ చేసేవాళ్ళు ఏంటంటే నా దగ్గర డబ్బు ఉంది నేను వెళ్ళాలి, లేదా నాకు ఒక ఐడియాలజీ ఉండాలి, నేను అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, తర్వాత ఓపీటీ తెచ్చుకోవాలా, నేను అక్కడ సిపిటీ తెచ్చుకోవాలా, నా భవిష్యత్తు నేను నిర్ణయించుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కేవాళ్ళు, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓపీటీలో ఉన్న వాళ్ళు కానీ అక్కడ సిపిటీలో ఉన్న వాళ్ళకి మన H1B వీసాలో ఇండియా ఏదైనా అబ్రాడ్ కంట్రీస్లో $1,00,000 మీరు కడితేనే H1B సెలెక్ట్ అవుతున్నారు అనుకుంటే, ఇప్పుడు అడ్వాంటేజ్ పొందేవాళ్ళు అక్కడ ఆల్రెడీ ఓపీటీలో ఉండేవాళ్ళు. అక్కడ ఉండేటువంటి F1 వీసాలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఉందండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, 500 మంది ఎంప్లాయీస్ కావాలి, దాంట్లో 100 మందిని బయట నుంచి తెచ్చుకోవాలనుకోండి. ఇప్పుడు H1B వీసా వల్ల ఎఫెక్ట్ అవడం వల్ల ఏమైందంటే 100 మందిని బయట నుంచి తెచ్చుకుంటే కష్టం అవుతుంది. వాడికి ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి F1 వీసాలో ఉన్న వాళ్ళు క్యాంపస్ సెలెక్షన్ చేసుకుంటారు. ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి నేను అనుకుంటూ ఏంటంటే ఇది మంచి టైం వాళ్ళు సెలెక్ట్ అవడానికి. చాలా మంది నా క్లయింట్స్ ఫోన్ చేస్తారు, ఓపీటీ రావట్లేదండి, ఓపీటీలో మాకు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ళకి ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ అవుతాయని అనుకుంటున్నాను.